కథ పేరు తిట్లు శాపనార్థాలు. ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తుండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు దడుచుకుంటారు, కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త పోయాడు. పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లివేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి, వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి, అంతా కలిసి 100 రూపాయలకు లెక్క తేల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనపడింది. ఏమిటి గిరాకీ, ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచితో. పిశాచం నవ్వి, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను. నువ్వు ఎంత దాకా అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి, దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు. అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువయిందే. మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు, కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళున్నారు అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు. ధనం పిండటంలో తానంత సమర్థుడైనది ఆయనకు తెలుసు. వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరు గుడిసెలో నుంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడ్డం వినిపించింది. నిన్ను పిశాచం మింగ, తలుపులు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం? మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటున్నది. అదుగో నీకు ఆహారం, ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుసకు అన్నమాటే, కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకిస్తాననడం లేదు. ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నా కాపాడి తెలియదా అన్నది. మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మింగా అని తిట్టుకోవడం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో ఇద్దరినీ మింగవచ్చు అన్నాడు నవ్వుతూ. పిశాచం తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు, మన దారిన మనం పోదాం పదా అన్నది. వారు మరికొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు ఫాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలయ్యింది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి. ఈ 2 ఏళ్లలోనూ ఒక దమ్మిడీ చెల్లు వేయకపోతివి. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే? ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది. అందుచేత నువ్వు ఇవ్వాలే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లి వేసుకో. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలికి మండిపోయింది. నీ కడుపు కాల, నిన్ను పిశాచం మింగా 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుట్టుక్కున మింగి తన దారిని తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవరూ లేరు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకున్నది.